బ్రహ్మస్థానం అండి, బ్రహ్మస్థానం అని ఉంటుందా ఇంట్లో? అదే ఉంటుంది, ఎందుకు ఉండదు? అయిపోయి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, అంటే నాకు తెలిసిన కొంతమంది వాళ్ళు ఈ బ్రహ్మస్థానం ఓపెన్ అది చేసుకుంటున్నారు, కానీ ఒరిజినల్గా ఇది వరకు మండువా ఇళ్ళు అంటే అవే కదా. ఓకే, మండువా ఇళ్ళు అంటే ఏంటి? ఇంటి మధ్యలో ఉన్న స్థానాన్ని వాళ్ళు ఓపెన్ చేసుకునేవారు, దాని ద్వారా బ్రహ్మస్థానం. అదే కొంతమంది అంటే ఇది కట్టడం బట్టి ఉంటుంది. ఉదాహరణకి నేను ఉన్నాను, నేను గర్భం పెట్టుకుంటాను ఇంటికి, ఒక ఇంటికి గర్భం పెట్టాలి. గర్భం లేకపోతే ఇప్పుడు చాలా గర్భం అంటే ఎవడో కట్టట్లేదు కదా. ఈ గర్భానికి మొన్న నేను ఏదో ఊరు విజయవాడ దగ్గరలో ఆ ఇంటికి వెళ్ళా. ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి విపరీతమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఏంటా అని చూసేసరికి గర్భం పెట్టినటువంటి స్థానంలో 3 గుమ్మాలు ఉన్నాయి. ఓకే, 3 అనేటువంటిది సంఖ్యామానం పనికిరాదు. ఇప్పుడు గర్భానికి ఇప్పుడు సరి సంఖ్య ఉండాలి. అప్పుడు నేను ఆ గుమ్మం పీకించేసి ఈ 2 గుమ్మాలు 2 కిటికీలు ఉంచుకోండి సరిపోతాయని చెప్పి సరి చేసి వచ్చాను. వాళ్ళు బాగున్నారు. అలా ఇంటికి గర్భం అని ఒకటి ఉంటుంది. ఆ గర్భానికి సరి సమానంగా గుమ్మాలు కిటికీలు లెక్క ఉండాలి. అలాగే ఇంటి మొత్తానికి సమానంగా ఉండాలి. ఇలా ఈ బ్రహ్మస్థానము, గర్భము ఇవన్నీ ఏంటంటే ఈ కొలతల్లో భాగమే. ఇప్పుడు గర్భం ఉంది, నేను ఇక్కడే పెట్టుకోవాలని లేదు కాన్సెప్ట్. ఇంకో చోట గర్భం పెడతా, ఇంకో చోట అది మన క్యాలిక్యులేషన్ బట్టి ఉంటుంది. గర్భానికి మాత్రం ఈవెన్ గా ఉండాలి, అన్ని సరి సంఖ్యలో ఉండాలి. అది అలా ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకి ఇది మీ గర్భం కదండి, ఇదే మెయిన్, మీకు బొడ్డే మెయిన్. మరి మీ తల్లి గారికి మీకు కనెక్షనే ఇది, అంతే కదా. అవును, మీకు అందుకని ఇది ఇప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ కూడా రన్ అవుతుంది. ఈ నాభిలో పలానా ఆయిల్స్ అంటే ఈ నూనె వేసి దీన్ని మర్దన చేసుకోవడము, లేకపోతే దీన్ని శుభ్రం చేసుకోవడం వల్ల కూడా హెల్తీగా ఉంటున్నారు అన్న కాన్సెప్ట్ కూడా ఇప్పుడు పెరుగుతుంది. ఎక్కువ రీసెర్చెస్ పెరిగే కొద్ది ఒక ఆయన ఏమన్నాడు, సైంటిస్టులు ఎంత పెరిగితే వాళ్ళు ఎంత రీసెర్చ్ చేస్తే ఈ సనాతన ధర్మం యొక్క ఇంపార్టెన్స్ అంత తెలుస్తుంది అన్నాడు. అలా రావాలి. ఇంకా ఏకాదశి ఉపవాసం గురించి ఎలా తెలిసింది, అలాగే ప్రతి దాని గురించి తెలుస్తుంది. థెరపీలు తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి. సో అలా ఏంటంటే ఈ బ్రహ్మస్థానం ఒకటి, లేకపోతే ఈ గర్భం ఒకటి, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం ఒక ఇంటికి. ఇప్పుడు మీకు ఈ గర్భం ఉంది, ఈ నాభి ఉంది, దీన్ని కనెక్ట్ అయ్యే ఉంటాయి. మీరు ఏం మాట్లాడినా నాభిలోంచి వస్తుంది మాట.